సో వీళ్ళందరూ మాట్లాడారు. దీనికి సంబంధించి దాంట్లో మేజర్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం, వాటి వల్ల వ్యక్తిత్వ హననం పెరుగుతుంది, భవిష్యత్తులో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలి అని చెప్పి మాట్లాడాడు. సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు. నియంత్రించకుండా ఇళ్లలోని మహిళలను కూడా దూషించే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. తెలుగు వన్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ తెలుగు వన్ అనేదే వ్యక్తిత్వ హననానికి పాల్పడేటటువంటి యూట్యూబ్ ఛానల్. వివేకం అని ఒక సినిమా తీసినటువంటి ఛానల్. ఆ వివేకం సినిమా తీసి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గారిని ఏదైతే నీచంగా చూపించినటువంటి నీచాతి నీచమైనటువంటి ఈ ఛానల్ తెలుగు వన్ 25 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నటువంటి ఇంకొక విషవృక్షం. ఇప్పుడు మనం ఈ పట్టుకున్నటువంటి ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి ఎలాంటి పత్రికల ముసుగులో ఉన్నటువంటి విషవృక్షాలు, అలానే టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, మహా న్యూస్, ఇలా మరికొన్ని శాటిలైట్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు ఎలా పెంచి పోషిస్తున్నారో ఆ పెంచి పోషించే భాగంగా 500లకు పైగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాడు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రన్ అవుతున్నాయి. హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో, జూబ్లీ చెక్ పోస్ట్ కి కోతవేటు దూరంలో అక్కడ రన్ చేస్తున్నటువంటి ఛానల్లోనే మొన్న చేబ్రోలు కిరణ్ అనేటటువంటి ఒక వెధవతో మాట్లాడిచ్చారు. సో ఇలాంటి చేబ్రోలు కిరణ్ అనేటటువంటి లాగా సీమరాజా చంద్రబాబు నాయుడు గారు బుధం మీద చెయ్యేసి మరీ ఫోటోలు దిగుతాడు. ఎందుకంటే ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారే కదా. కిరా కార్పి అనేటటువంటి ఇంకొక వెధవ చేత, సారీ టు సే, ఇలాంటి మాటలు వాడాలన్నా కూడా అసహ్యంగా ఉంది. వాళ్ళ పేర్లు ఎత్తాలన్నా కూడా సభ్య సమాజం చేత్కరించుకునేటటువంటి విధంగా ఒక మహిళల మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా ఐటీడీపీ నారా లోకేష్ కొన్ని వందల మందిని ఎంప్లాయీస్ రిక్రూట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వీళ్ళు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలి. ముందు మీ సామాజిక మాధ్యమాల మీద ఉండమనండి. మీ పార్టీలో ఉన్న స్వాతి రెడ్డి నుంచి మీ పార్టీలో ఉన్న అనేక మంది ప్రతిరోజు వాడేటటువంటి భాష, ఆ యాషో బోషో ఒకడు ఉన్నాడు, ఓ పనికి మాలిన అతను ఇలా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ అంతమంది, ఘర్షణ వెంగళరావు అనే అతను, నోరు తెరిస్తే అమ్మ లెక్కల బూతులు తప్ప ఏమి రావు. మీరు మళ్ళీ చెబుతారు, అసలు మీరు నోరు తెరిస్తే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు? మీరేమన్నా శుద్ధపోసలు మాట్లాడుతున్నారా? అరే సైకోని కొట్టండి, చంపేయండి, ఇది కదా నోరు తెరిస్తే మీరు మాట్లాడేది. ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ మళ్ళీ అసలు నిస్సిగ్గుగా ఎలా స్టేట్మెంట్లు ఇవ్వద్దు అయితే? చెప్పేటందుకు ఉంటాయి నీతులు అని, కానీ చేసేది మాత్రం మొత్తం దగ్గరుండి చేపిస్తారు. చేయటంతో పాటు చేపించేది మీరే. మీరు మాట్లాడితే ఎలా? ఎన్వి రమణ గారు ఇంకోటి మాట్లాడారు, ఏమని? గొప్ప పోరాటం అమరావతి ఉద్యమం, ఏపీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు అమరావతి రైతుల ఉద్యమమే కారణమని విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. దేశంలో స్వాతంత్రం తర్వాత జరిగిన గొప్ప పోరాటాలు ఇది ఒకటని. దయచేసి ఎన్వి రమణ గారు, మీరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మీరు స్వాతంత్ర సమరయోధంతో అమరావతి పోరాటాన్ని దయచేసి కంపేర్ చేసి స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచారు. మీరు స్వాతంత్ర పోరాటాన్ని అమరావతి ఉద్యమంతో పోల్చడం ఏందండి? ఇది ఒక సెక్షన్కి సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఉద్యమం అది జరిగింది. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ర్యాలీలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ధర్నాలు జరిగితే దాన్ని మీరు స్వాతంత్ర సమరయోధుల పోరాటంతో పోలిస్తే 29 గ్రామాల ప్రజలు కాకుండా, ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతుల్లో కొంతమంది కాకుండా, ప్రజలు కూడా కాదు, కొంతమంది కాకుండా ఎవరన్నా అక్కడ ఇంకా పార్టిసిపేట్ చేశారా? ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, ఎందుకంటే దాన్ని వెనకుండా నడిపించింది చంద్రబాబు నాయుడు గారు కదా. అందుకనే కొలిక్పూడికి ఎమ్మెల్యే పదవి, రాయపాటి శైలజ గారికి మహిళా చైర్పర్సన్ పదవి, మహిళా కమిషను. సో అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి శివారెడ్డి నడిపినటువంటి రెరా, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? దీని స్వాతంత్ర సమరయోధంతో, స్వాతంత్రం తర్వాత జరిగిన గొప్ప పోరాటాల్లో ఇది ఒకటంట. ఎంత దారుణం! ఏపీలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు అమరావతి రైతుల ఉద్యమం కారణం అంట. మీరు ఆ టైంలో ఆ ఉద్యమానికి సంబంధించి మీరు చెప్పే ఉద్యమాలకు సంబంధించినటువంటి అట్లా న్యాయమూర్తిగా ఉన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడితే ఎలా ఆలోచించుకోండి. ప్రస్తుతం కొంతమంది జర్నలిస్టులతో పాటు కొన్ని పత్రికలు, మాధ్యమాలు సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నాయని, దీనివల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదైతే కరెక్ట్. ఇప్పుడు మేము పట్టుకున్నాం కదా ఈ రెండు పత్రికలు అదే సొంత ఎజెండా కాక, చంద్రబాబు నాయుడు భజన చెక్క భజన చేసే ఎజెండా కాక దేని మీద వెళ్తున్నాయి? మీరు కూర్చున్న ఛానల్ ఆ తెలుగు వర్ణం ఎవడి ఎజెండాతో పనిచేస్తుంది? అదే వేదికపై కూర్చొని ఇలాంటి నీతి వాక్యాలు మీరంతా శ్రీరంగ నీతులు చెప్తుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు రమణ గారు. సో ఒకసారి ప్రజలు కూడా గమనించండి, నేను చెప్పింది వాస్తవం కాదు, మీకే అర్థం అవుద్ది. ఆ ఛానల్ చూస్తే మీకు అర్థమైంది. ఇంకో వార్త చూస్తే హైటెక్ దందా, అదే
మన బూత్ జ్యోతిలోనే హైటెక్ దందా, తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పంద, అడ్డదారుల్లో భారీగా తరలింపు, పోలీసుల కన్నుగప్పేందుకు కొత్త మార్గాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లే లారీలకు ఖరీదైన కార్లతో ఎస్కాట్స్, మైవీల్స్ మొబైల్ యాప్తో రూటు డైరెక్షన్, కృష్ణా జిల్లా నుంచి గుంటూరు మీదకు, రాజధాని పేరు చెప్పి హైదరాబాద్కు, లారీలపై కాంట్రాక్ట్ సంస్థల లోగో, ఇసుక సిండికేట్ మాఫియా రోజుకో కొత్త పందాలో ముందుకు సాగుతుంది. ఇందుకు కొత్త మార్గాలను హైటెక్ పద్ధతులను అనుసరిస్తుంది. ఖరీదైన ఎస్కాట్ వాహనాలతో మొబైల్ యాప్ల సాయంతో ఇచ్చేదిగా దందా కొనసాగిస్తుంది. ఇటీవల తెలంగాణలో సీజ్ చేసిన ఇసుక టిప్పర్లు. ఇది ఈరోజు వార్త. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్. ఇసుక దందా, హైటెక్ దందా ఇచ్చేదిగా నడుస్తున్నప్పుడు మరి వీళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టొద్దా? ఈ ప్రభుత్వం కదా కుంభకోణాన్ని పాల్పడినట్టు ఒకరి మీద కేసులు పెట్టారా? ప్రతి నియోజకవర్గంలో దందాలు జరుగుతూనే ఉన్నాయి. ఇసుక ఎక్కడుంటే అక్కడ ఇసుక మాఫియా అడ్డగోలుగా నడుస్తుంది. అంతకుముందు మీ పత్రికలోనే, జిల్లా పత్రికలో పాలకొల్లులో రోజుకి ఏదైతే 50 లారీలు కాదు, నెలకి 50 లక్షల రూపాయలు చొప్పున మంత్రికి వాటా వెళ్లాల్సిందే అని చెప్పి మీరే రాశారు. ఎవరు మంత్రి అంటే పాలకొల్లు ఎమ్మెల్యే డ్రామా నాయుడు. సో మరి ఇప్పుడు ఈ హైటెక్ దందా నడుస్తుంది కదా, మరి ఇది ఇసుక కుంభకోణం అంటే ఇది కదా. దాంట్లో మళ్ళీ అసలు మీరు మళ్ళీ కవర్ చేయాలి కదా వాళ్ళని. అసలు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతుందని మళ్ళీ మీరు కవర్ చేస్తూ పైన హెడ్డింగ్ ఒకలాగా లోపల ఒకలాగా ఉంటుందండి. వీళ్ళు పైన హెడ్డింగ్ ఏదైనా వ్యతిరేకంగా పెట్టినట్టు కనపడ్డా లోపలికి వెళ్తే ఉల్టా రాస్తారు, లేదు పైన హెడ్డింగ్ లాగుంటే లోపలికి వెళ్ళా ఇంకో రకంగా. అంటే ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదల్లా, లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండాలి. ఏ వార్త రాసినా మనం డిస్కస్ చేసాం, ఫీజు రియంబర్స్మెంట్ వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల విజయవాడ నగరం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఇసుక అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. కారు చౌకగా టన్ను 200కే లభిస్తుంది. కారు చౌకగా టన్ను 200కే లభిస్తుంది. దానికోసం అంటే అందుకని కొనుగోలుదారులకు వరంగా మారింది. అబ్బా, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఇసుక సిండికేట్ మాఫియాకి ఈ ధర గిట్టుబాటు కాపాడంతో కాసులు దండుకునేందుకు రూటు మార్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరికి ఉచితంగా ఇసుక అందట్లా, తెలుగుదేశం నాయకులకు తప్ప. అది కూడా తెలుగుదేశం నాయకులు కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు, అది కూడా అందరికి కూడా ఇవ్వట్లా. సో ఇసుక దందా నడుస్తా ఉంది. ఇక్కడ హైటెక్ దందా అని రాశారు. ఈ ప్రభుత్వం ఇసుక మాఫియాకి పాల్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళ ఆధ్వర్యంలో పాల్పడుతుందని రాయండి. నెల నెల ఎంత వెళ్తున్నాయో రాసి ప్రజలకి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి వివరించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ద్వారా దాదాపు సంవత్సరానికి 750 కోట్ల నుంచి 800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా ఏ నియోజకవర్గం తేడా లేకుండా దోచుకుంటా ఉంటే దాన్ని కూడా మళ్ళీ కవర్ చేస్తూ హైటెక్ దందా అని హెడ్డింగ్ పెట్టి లోపలంటే జనాలకు అసలు అందిపోతుంది కాబట్టి ఇక్కడ ఇసుక అంతా ఎక్కువ అయిపోయింది కాబట్టి పక్కకి తరలించుకుంటున్నారంట. అసలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు ఇసుక, అందుకని పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. మీరు మీ వార్తలో ఇప్పటికైనా కొద్దిగా అదే అన్నం తిని రాయమనేది ప్రతిరోజు చెప్పేదే కదా. సో ఒకరోజైనా అన్నం తిని రాయండి సరే.